నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. పిల్లరా, ప్రజల మాటలను యెహోవాకు తెలియచేశాను. పిల్లరా, ఆ కింద వచనాల్లో కూడా మనం చదివినప్పుడు ఆ ప్రజల మాటలను యెహోవాకు తెలియచేశాను, యెహోవా తెలియచేసిన మాటలను ప్రజలకు తెలియచేసిన అనే మాటలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. మోషే 4వదిగా పిల్లరా మనకి ఎలా కనబడుతున్నాడు అంటే మధ్యవర్తిగా కనబడుతున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనందరం కూడా 3వది అరణ్య మార్గములో ప్రియుని మీద ఆనుకున్నటువంటి సంఘము 4వదిగా మధ్యవర్తిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మధ్యవర్తిగా ఉండాలి. పిల్లరా, ఈరోజు మధ్యవర్తులుగా చాలామంది ఉంటారు. కొందరు డబ్బులు ఇప్పించడంలో మధ్యవర్తులుగా ఉంటారు. కొంతమంది సంబంధాలు సెట్ చేయడంలో, వివాహ సంబంధాలు సెట్ చేయడంలో మధ్యవర్తులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మధ్యవర్తులు అయితే అటు నుంచి ఇటు నుంచి కూడా ఎంతో కొంత ఆశించి పనిచేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు అని అంటే దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అరణ్య మార్గములో ప్రియుని మీద ఆనుకొని వెళుతున్న సంఘము కూడా 4వదిగా ఎలా ఉండాలి? మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించాలి. ప్రియులారా, ఈరోజు మన మధ్యవర్తులుగా దేవుడు కోరుకున్నాడు. సంఘము మధ్యవర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి మధ్యలో పని చేయాలి అంటే నశించుతున్నటువంటి ప్రజలకును రక్షించే దేవునికి మధ్యలో మధ్యవర్తిగా పనిచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో అనేక మంది ప్రజలు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. మోషే పిల్లరా ఏం చేశాడనంటే దేవుడు ఏం చెప్పాడో అది ప్రజలకు చెప్పడానికి కొండ దిగి కిందకు వస్తున్నాడు. ప్రజలు ఏం చెప్పారో ఆ సంగతులని దేవుడికి తెలియచేయడానికి మరలా పర్వతాలెక్కి దేవుడి దగ్గరికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యవర్తులు చాలా కష్టపడాల, చాలా ప్రయాసపడాల. ఊరికనే ఒక మాట చెప్పి ప్రభువా ఈ పేటంతా రక్షించే నాయన అంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. నాయన అడ్డదిగల ప్రజలందరికీ మారు మనసు దయచేయి నాయనా అని ఒక్క మాటలో ప్రార్థన చేసి వదిలేస్తే చెప్పాలా? సరిపోదు. ఏం చేయాలా? మధ్యవర్తిత్వాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాల. పిల్లరా, ఇటు మోషే ప్రజల దగ్గరికి వస్తున్నాడు. ప్రజలు చెప్పిన విషయాన్ని ఎవరికి తెలియజేసాడట? దేవుడికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేశాను. పిల్లరా, ఆ తర్వాత ఆ 9వ వచనంలో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి దేవునికి స్తోత్రం, మళ్ళీ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్పని మళ్ళీ పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మోషే చక్కని మధ్యవర్తిగా ఉన్నాడు. స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఈ లోకంలో మరికొంతమంది మధ్యవర్తులు ఉంటారు. అసలు మధ్యవర్తి లేకుండా ఏ పని ఎక్కడ జరగదండి నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏముండాలా? మధ్యవర్తులు ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఒక స్థలం అమ్ముతానన్నాడు. అమ్ముతానంటే నేనన్నాను సరే మాట్లాడదాం అన్నాను. ఎవరికైనా కావాలంటే చెప్తాను, మాట్లాడదాం అన్నాను. ఈలోగా ఆయనకు ఒక రేటు చెప్పాను నేను, ఈ రేట్ అయితే ఇవ్వచ్చు అని. పిల్లరా, అయితే ఆయన ఆగకుండా ఒక ఇద్దరు మధ్యవర్తులకు చెప్పాడు. ఆ మధ్యవర్తులు ఇద్దరు వచ్చి ఏమంటున్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నేను ఏ రేట్ అయితే చెప్పానో ఆ రేటు మీకు ఇప్పిస్తాను, కానీ 10% మాకు ఇవ్వాలన్నాడు. నేనేమో చెప్పిన రేట్ అయితే మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా అతనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మధ్యవర్తి ఉండడం వల్ల అతనికి ఎంత తగ్గింది? 10% తగ్గింది. దేవునికి స్తోత్రం. తీసుకునేవాడి దగ్గర 10%, ఇలాంటి మధ్యవర్తులు. దేవునికి స్తోత్రం. కొంతమంది పెళ్ళిళ్ళు పేరయ్యలు ఉంటారు, కొంతమంది గురువులు అంటారు. అక్కడ సంబంధాలు ఇక్కడ చెప్తారు, ఇక్కడ సంబంధాలు అక్కడ చెప్తారు. వాళ్ళు ఎడగొట్టగలరు, చెడగొట్టగలరు, కలపగలరు.
అన్ని పనులు చేస్తూ ఉంటారు. పిల్లరా, అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక మధ్యవర్తిత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యన పిల్లరా ప్రేమలో ఇంకా చూసినట్లయితే రకరకాలైనటువంటి చెడు లక్షణాలు కలిగిన వారు కొందరు ఉన్నారు. వీళ్ళకు కూడా మధ్యవర్తులు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ కబురు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫోను వీళ్ళకి చెప్పడం, అన్ని సదుపాయాలు చేస్తారు. ఫోన్లు ఇస్తారు, ఇంకా డబ్బులు ఇస్తారు, అన్ని రకాలైనటువంటి హెల్ప్లు చేస్తూ ఉంటారు. పిల్లరా, ఈ మధ్యవర్తులు ఎందుకంటే బాగున్న వారిని నాశనం చేసేటువంటి మధ్యవర్తులు వీళ్ళు. దేవునికి స్తోత్రం. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఘోరమైన పాపాలను పిల్లరా ప్రోత్సహించేవారండి. జీవితాలను నాశనం చేసేటువంటి మధ్యవర్తులు చాలామంది నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. పిల్లరా, బాగున్న వారు కుటుంబాలని పాడు చేస్తూ ఉంటారు. వీరు అనుకుంటున్నారు కదా, నేను మధ్యవర్తిత్వం ద్వారా వారిని నాశనం చేస్తాను, లేకపోతే వీళ్ళకి ఏదో మేలు చేస్తున్నాను, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీ కుటుంబం మీదకి గొప్ప నాశనాన్ని తెచ్చుకుంటున్నావు అన్న సంగతి నీకు ఇప్పుడు తెలవదో, తెలిసే రోజు ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు తల్లిదండ్రులు బోరుని ఏడ్చేలాగిన, కుటుంబాలు చల్లా చెదిరైపోవడానికి ఆడపిల్లలకి మొక్కురోళ్ళకి పిల్లరా హెల్పర్స్గా మారుతున్నారు చాలామంది. అవసరమైతే ఏం కలిసి వస్తుందో తెలియదు కానీ జీవితాలను నాశనం చేస్తే ఏం కలిసి వస్తుందో తెలియదు కానీ మధ్యవర్తిత్వం. పిల్లరా, ఏదోదో రకరకాలైనటువంటి ఆశలు, రకరకాలైన కోరికలు, తుచ్చమైనటువంటి ఆశలు నెరవేర్చడానికి మధ్యవర్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు. పిల్లరా, ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు ఒకరోజు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెల్ప్ చేయడం అంటే ఒక మనిషిని బలహీనపడిపోతున్న వారిని బలపరచడం, అది హెల్ప్ అంటే. పిల్లరా, బాగున్న వ్యక్తిని నాశనం చేయడం కాదు, తుచ్చమైన కోరికలు నెరవేర్చుకోవడానికి సహకరించడం కాదు. పిల్లరా, హెల్ప్ చేయడం అంటే ఒక బలహీనుడైన వ్యక్తిని బలపరచడం, ఒక ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, పాడైపోతున్న వ్యక్తిని బాగు చేయడం హెల్ప్ అంటే. దేవుడు మెచ్చుకుని హెల్ప్ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు దీవెన పొందేటువంటి హెల్ప్ చేయి పిల్లరా, అంతేగాని జీవితాలని కుటుంబాలను నాశనం చేసే సహకారము చేసే హెల్పర్గా లేక మధ్యవర్తిగా ఎప్పుడూ ఉండొద్దు. అలా ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని భయం కలిగి జాగ్రత్తగా నీ పరిస్థితిని సరిచేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనందరం గమనిస్తే మధ్యవర్తులు లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మధ్యవర్తి లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. కాబట్టి హెల్పర్స్ లేకుండా ఏ పాపం జరగదు, ఏ ఘోరం జరగదు. ఏదైనా జరిగింది అని అంటే ఖచ్చితంగా మధ్యవర్తులు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు, ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని వారికి దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. నేటి దినాలలో సంఘాన్ని పాడు చేయడానికి, సమాజాన్ని పాడు చేయడానికి, దేవుని ప్రతిష్టతను దిగజార్చడానికి, దైవజనుల యొక్క స్థానాన్ని పిల్లలకు మరి నాశనం చేయడానికి అనేక మంది సాతానిక ప్రేరణతో పూనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకు తగ్గదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, మనం మధ్యవర్తిగా దేవుడు కోరుకున్నట్టుగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఎవరెవరికి మధ్యవర్తులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది? ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వెళుతున్నటువంటి సంఘము, నాలుగవదిగా రక్షించేటువంటి దేవునికి నశించిపోతున్న ప్రజలకు మధ్యలో మధ్యవర్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రజల యొక్క పరిస్థితులను దేవుడికి విజ్ఞాపన చేయాలి. దేవుడు చెప్పేటువంటి శ్రేష్టమైన సంగతులను నశించిపోతున్న ప్రజలకు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు అటువంటి మధ్యవర్తిత్వం ఎప్పుడైనా చేసావా? మధ్యవర్తిగా ఉండి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం, వీళ్ళని పాడు చేయటం, పిల్లరా 4 అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయటం, ఇలాంటి పరిస్థితులు కాదు నీ జీవితంలో. మనం ఒక మాట నేను అంటానండి, ఎవరినైతే పాడు చేయడానికి మనం హెల్ప్ చేశామో అదే మన నెత్తి మీదకి వచ్చి మన పిల్లలను కూడా ఇంకొకరు ఏం చేస్తారు? పాడు చేస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఏది విత్తుతావో అది కోస్తాం కదా మరి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆల్రెడీ చెడు ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మన బ్రతుకు ఆల్రెడీ చెడిపోయిన బ్రతుకు. మన బ్రతుకుల్లో అంత చాలా విషయం కోల్పోయాం.
పిల్లల పరువు కోల్పోయాం, ప్రతిష్ట కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం, అందాన్ని కోల్పోయాం, ఆకారాన్ని కోల్పోయాం, చాలా రకాలుగా కోల్పోయి నష్టపోయి ఉన్నాం. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఏం చేయాలా? బాగు చేయను ఆయన అని ఆడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భ్రష్టులం అయిపోయాను ఆయన, మా బ్రతుకులు బాగు చేయి తండ్రి. మోడుల్లాగా అయిపోయాను ఆయన, చిగురింపు చేయను ఆయన. ఆయన పాదాల దగ్గర పడి ఏడవాలా. అంతేగాని ఇంకా భ్రష్టులం అయిపోతూ నేను ఎలాగ భ్రష్టుడిని అయిపోయాను, భ్రష్టురాలను అయిపోయాను కనుక వాళ్ళు ఎందుకు బాగుండాలా, వాళ్ళని కూడా నాశనం చేసేద్దాం, వీళ్ళని కూడా నాశనం చేసేద్దాం అని బిడ్డరా మనం భావించకూడదు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సమరయ స్త్రీ అంట 5 అంట. ఎవరో చెప్పండారు బాబు, ఎంతమంది? ఇప్పుడున్నవాడు కూడా పర్మనెంట్ కాదన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ వాడు కూడా టెంపరీయే. 5వ వాడు కూడా టెంపరీ. మరి పర్మనెంట్ ఎవడు? పోయిలారా, ఏంటి కథ, ఏంటి బతుకు? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ఇప్పటికే చేజారిపోయింది, దిగజారిపోయింది. సమాజంలో పిల్లరా దేవుని పాదాల దగ్గర పడి ఏం చేయాలా? బ్రతిములాడుకోవాలి. ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నిలబెట్టు తండ్రి. వయసు చూస్తే పెరిగిపోతుందయ్యా, సాధించింది శూన్యం. ఈ సమాజంలో నా మీద ఎన్నో భారాలు ఉన్నాయి, నా ముందు ఎన్నో ఆశయాలు ఉండాలి, ఏ ఆశయం లేకుండా బ్రతుకుతున్నాను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అని మోడైపోయిన నా జీవితాన్ని చిగురింప చేయి తండ్రి అని దేవుని పడి ప్రార్థన చేస్తూ ప్రాధేయపడి దేవుని బ్రతిములాడుకొని దేవుణ్ణి అడగాల. దేవునికి స్తోత్రం. అంతేగాని ఎలాగ నాశనం అయిపోయాను కాబట్టి ఇంకా నాశనం అయిపోతాను అనుకుంటే అది వాక్యానుసారం కాదు, అది దేవుని ఉద్దేశం కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక నీవు ఉన్న పాటున ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచి దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకో. దేవా, రక్షించే నీకును నశించిపోతున్న ప్రజలకు, దిగజారిపోతున్న ప్రజలకు నేను మధ్యవర్తిగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ మధ్యకాలంలో ఒక గృహానికి వెళ్తే ఆ సహోదరు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యగారు, మన సంఘంలో ఒక సహోదరు ఉంది కదా, ఆమె పేరు చెప్పి, ఆ సహోదరు అండి అయ్యగారు, మా పిల్లల్ని దేవుని మందిరానికి రాకపోతే ఎలా, దేవుని మందిరానికి తమ్ముడిని వదిలేయొద్దు, దేవుని మందిరానికి నడిపించు, దేవుని మందిరానికి విడిచిపెట్టొద్దు అని ఎప్పుడు చూసినా ఆమె మాత్రం నా బిడ్డల విషయంలో కానీ నా విషయంలో కానీ ప్రత్యేకంగా చెప్పుద్దడయ్య గారు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. నోరు విప్పి వెనక తగ్గిపోతున్న వాళ్ళని ఒక్క మాట, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, నువ్వు దిగజారిపోవద్దు, వెనక్కి తగ్గిపోవద్దు, నీ బిడ్డల్ని వెనక్కి వదిలేయొద్దు, ఆ లోకంలో కలిసిపోనివద్దు అని ఒక్క మాట నోచుకోలేకపోతున్నావు కదా, ఒక్క మాట పలకలేకపోతున్నావు కదా. దిగజారిపోతున్న వాళ్ళని చూసి నీకు భారం అనిపించట్లేదు, అది నాకు పట్టినట్టుగా నాకేంటి సంబంధం? పిల్లరా, ఈరోజు ఈ ఒక్కరు నీ కళ్ళ ముందు దిగజారుతున్నట్లుగా నశించిపోతున్నా కనబడినప్పుడు ఒక్క మాట ఏం పోదండి, లక్షలేం కోట్లేం ఖర్చుపోయిపోవు. ఒక్క మాట, అన్నయ్య నువ్వు మందిరానికి మానేయొద్దు, తమ్ముడు మందిరానికి మానేయొద్దు, దేవుడి సన్నిధిలో ఉండు తమ్ముడు, దేవుడి సన్నిధిలో ఉండక్క, క్రమంగా ఉండు, నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యవర్తిత్వం అంటే అది నశిపోతున్న వారిని, నాశనం అయిపోతున్న వారిని దేవుని గురించి చెప్పడం, అది నా మధ్యవర్తిత్వం అంటే. పోయిలారు ఈరోజు ఎంతమంది ఉన్నారండి అలాగా? ఆ సహోదరిలాగా అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.